వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను నీలిమ. మాట్లాడితే కూలగొడతామంటున్నారు. నన్ను కాదు 100 గ్రాముల ప్రెషర్ కూడా పెట్టడం లేదు. ఓ టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా సీఎంనే వెనక్కి నెట్టేశాడు. ప్రజల రక్తం పీల్చే రాక్షసులు ఎక్కడున్నారు? నాయకుల మాటల తోటాలు. గిరీశం యాద్గిరి పంచులతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెనకబడిపోయాడు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాబును వెనక్కి నెట్టేసి ముందుకు దూసుకుపోయాడు. బాబు కంటే కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఇదంతా బాబుగారు చేయించిన సర్వేలో వచ్చిన ఫలితాలు. అయితే ఇదంతా ఉత్తిత్తి సర్వే అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే ఎన్నికలకు రెడీనా అని సవాల్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు గారు. ఇదేటి ఉరుములు లేని పిడుగులాగా ఇప్పుడు ఎన్నికలు అనుకుంటున్నారా? ఏటో నాకు తెలదండి. అంబటి గారిని అడుగుదాం. నమస్కారం రాంబాబు గారు, ఏంటండి విశేషాలా? ఆయన పరిపాలనలో అనేకమైనటువంటి దుర్మార్గ కార్యక్రమాలు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క దృష్టిని మరలించడానికి ఒక సర్వే ఏదో చేశానని చెప్పి ర్యాంకింగ్లు అని చెప్పి మొన్న విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు గారు సర్వే చేయించారా? అయ్య బాబోయ్, ర్యాంకింగ్లు కూడా ఇచ్చారా? ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది సారా? లాస్ట్ ర్యాంక్లో ఎవరు ఉన్నారా? ఎంతకీ బాబు గారికి వచ్చిన ర్యాంక్ ఏంటి? ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయనకే ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది, అంతేనా? ఆ సర్వేలో చంద్రబాబు నాయుడు గారికి 9వ స్థానం ఉందట. చింతమనేని ప్రభాకర్ గారికి 3వ స్థానం ఉందంట. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా చింతమనేని ప్రభాకర్ దెందులూరు శాసనసభ్యులు ముందు వరుసలో ఉన్నారు. చింతమనేని ప్రభాకరా? ఆయనకు 3వ ర్యాంకా? చింతమనేని ప్రభాకర్ అంటే ఆ మధ్యన ఒక లేడీ ఎంఆర్ఓ మీద దాడి చేసి నానాంగామా చేశారు ఆయనే కదా. ఊరిన ఆయన లేడీ ఆఫీసర్ మీద దాడి చేస్తే చింతమనేనికి 3వ ర్యాంక్ వచ్చిందా? చింతమనేని గారు చేసిన పనికి ఆయన మెచ్చుకుని ఆయనకు 3వ ర్యాంక్ ఇచ్చారేమో, మీరేమంటారా? అంటే ఈ పరిపాలన ఎంత దౌర్భాగ్యమైనటువంటి రీతిలో ఉన్నదో చంద్రబాబు నాయుడు గారి సర్వేనే చెప్పకనే చెబుతా ఉన్నది. మీరేమో ఇలాగంటారా, వాళ్ళేమో మా ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక దుర్యోధనుడి పరిపాలనలాగా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక రావణాసుడి పరిపాలనలాగా ఇవాళ రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేయించారట, ర్యాంకులు ఇచ్చారట, ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 131వ ర్యాంక్ ఇచ్చారు. 175వ ర్యాంక్ ఇస్తే బాగోదేమో, బహుశా ఆయన 131వ ర్యాంక్ ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నది. వాళ్ళ చేతిలో పనే కదండి, ఎలాగైనా ఇచ్చుకుంటారు, ఎంత ర్యాంక్ అయినా ఇస్తారు. గట్టిగా మాట్లాడితే మీకు 250 లేకపోతే 370 ర్యాంక్ ఇస్తారు. అయినా ఇలాంటి సర్వేలు సీరియస్గా తీసుకుంటే ఎలాగ చెప్పండి? సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా సీరియస్గా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసిపోవాలి. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ కన్నా వెనకబడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు. ఆ మాట కూడా కరెక్టే. చింతమనేని ప్రభాకర్ కంటే వెనకబడిపోయినందుకు చంద్రబాబు గారు కుసంత ఫీల్ అవ్వాలి. చింతమనేని ప్రభాకర్ గారిని చూసి సీఎం గారు ఆయన పనితీరు మెరుగుపరుచుకోవాలి. అట్లాగే చింతమనేనితో మిగతా ఎమ్మెల్యేలకు మంత్రులకు స్పెషల్ క్లాసులు ఇప్పించాలి. అప్పుడు అందరికీ ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్లే వస్తాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఊరూరా మద్యం ఏరులై పారుతా ఉన్నది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు మరి ఇవాళ ఊరూరా మద్యం షాపులు పెట్టి అతి భయంకరంగా మద్యాన్ని ఇవాళ ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు. అదిగో మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. మద్యం ఏరులై పారకపోతే ఖజానాకు డబ్బులు ఎలా వస్తాయండి బాబు? అయినా సర్వేలో తెలుగుదేశం గవర్నమెంట్కి మంచి మార్కులు వస్తుంటే మీరేటండి మెచ్చుకోకుండా అలాగా ఆడిపోసుకుంటూ ఉంటారా? అది నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా మీ పరిపాలన బాగుంది, సర్వేల్లో కూడా చాలా అద్భుతంగా ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడిపోయిందని మీరు భావిస్తున్నారు కదా. కమాన్, మీ దగ్గర నిజంగా ఆ ధైర్యం ఉంటే రద్దు చేసి శాసనసభ ఎన్నికలకు వెళదాం రండి. అమ్మా ఆశ దోశ అప్పడం వడ. బాబు గారు మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఎప్పటికిప్పుడు ఎన్నికలకి వెళ్తే ఏం జరుగుతుందో మీకంటే ఆయనకే బాగా తెలుసు. అందుకే ఆయన కల్లో కూడా ఎన్నికలకి వెళ్ళడం. కావాలంటే
ఎన్నికలు నిర్వహిస్తే మేమే గెలుస్తామని దానికి ఇంకో సర్వే చేస్తాడు. అది సరే కానీ టీడీపీ బీజేపీ కలిసి శివరాఖరికి ఏపీ కుచ్చుటోపి పెట్టారు. దాని గురించి మీరు ఏమంటారా? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, మాతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా మనకు అండగా ఉన్నది, మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాము, మీరు ఓటు వేయండి, ప్రత్యేక హోదా తీసుకొస్తామని బహిరంగంగా ఎన్నికలకు ముందు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు. ఎలా మాట్లాడమంటారు సారా? సీత కష్టాలు సీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి అన్నట్టు ఆయన కష్టాలు ఆయనకు ఉన్నాయి. అందుకే ప్రత్యేక హోదా గురించి ఆయన నోట్లోంచి ఒక్కబాటు కూడా రావట్లేదు. ప్రత్యేక హోదా ఇవ్వడం అంత ఈజీ కాదని వెంకయ్య నాయుడు గారు చెప్తున్నారు. ఏంట్లేదేంటి మీరు? ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా రావడానికి చాలా రూల్స్ ఉంటాయి, చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పక్క రాష్ట్రాలు ఒప్పుకోవు. ఇవన్నీ ఎన్నికలకు ముందు ఏమయ్యాయని నేను అడుగుతున్నా వెంకయ్య నాయుడు గారిని. భలే వారండి బాబు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చాక గుర్తుంటాయా? గుర్తుండవు. ఒకవేళ గుర్తున్నా గుర్తులేంటి మాట్లాడతారు. గట్టిగా మాట్లాడితే లా పాయింట్లు లాగుతారు. పేదలను ఎలా మాయ చేయాలో వాళ్ళకి బాగా తెలిసింది బాబు. వెల్కమ్ బ్యాక్. ఏపీకి స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారణం బీజేపీ అని కొందరు విమర్శిస్తుంటే, బీజేపీని గట్టిగా అడగలేకపోతున్న టీడీపీనే కారణమని ఇంకొందరు విమర్శిస్తున్నారు. అయితే అసలు కారణం కాంగ్రెస్ పార్టీ అని మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టారు టీడీపీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. కాంగ్రెస్ వదిలిపెట్టి మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లేదు, ఆర్థికంగా 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది, 3 ఇండస్ట్రీస్ లేవు, 4 యూనివర్సిటీస్ లేవు, గవర్నమెంట్ కూడా లేదని అంటున్నాయి సార్ ప్రతిపక్షాలు. ఇప్పుడు అది కాదు ముచ్చట. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇగొస్తుంది అగొస్తుంది అని ఇన్ని దినాలు ఊరిచ్చిర్రు. స్పెషల్ స్టేటస్ లేదు, గిషల్ స్టేటస్ లేదని మోడీ గవర్నమెంట్ చెప్పింది. అది వరకు యూపీఏ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఇస్తామంటే వెంకయ్య నాయుడు సార్ ఏమో 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలి అని అన్నాడు. ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ చదువుకున్నారు. అప్పటికప్పుడు మేము ఏదో స్పెషల్ స్టాటస్ ఇస్తాం 5 ఏళ్ళు అని చెప్పని, లేదు 10 ఏళ్ళు అని చెప్పని తర్జన భర్జనలు జరిగి పాస్ చేసుకుని వెళ్ళిపోయినారు. దాన్ని మళ్ళా కూడా వాళ్ళు ఒక ఆర్డినెన్స్ ద్వారా చట్టపరం చేసుకునొచ్చు. భిన్నమైన పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించుకొనే స్పెషల్ స్టాటస్ ఇస్తాము, వెనకబడిన ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము, ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి రాయితీలు ఇస్తామని 3 కమిట్మెంట్లు ఇచ్చారు. దాన్ని వాళ్ళు చట్టపరం చేసి ఆర్డినెన్స్ ఇచ్చేసిపోయింటి ఈ బాధలంతా కూడా లేవు. ఎవరు? యూపీఏ గవర్నమెంటా? వాళ్ళు అప్పుడే ఆర్డినెన్స్ ఇచ్చేది ఉండేనా? అబ్బర నాయన, ఆర్డినెన్స్ ఎట్లిస్తారు సారు? ఏ విధంగా అయితే మోడీ గారు పోలవరం ప్రాజెక్టు కట్టాలంటే 7 మండలాలు, తెలంగాణలో ఉన్న మండలాలని ఆంధ్రప్రదేశ్ కలుపుతూ ఆర్డినెన్స్ ఇచ్చాడో అదే పద్ధతిలో స్పెషల్ స్టేటస్ ఇస్తూ ఆ కాంగ్రెస్ వాళ్ళే చేసుండొచ్చు. మన్మోహన్ సింగ్ కానీ, మోడీ సోనియా గాంధీ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ కానీ చెప్పి చేయించవచ్చు. అంటే ఇప్పుడు ఆనాడు యూపీఏ గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ గురించి ఆర్డినెన్స్ ఇయ్యలేదు కాబట్టి తప్పంతా గాలదే అంటావు, అంతేనా? మరి ఆర్డినెన్స్ ఏదో ఇప్పుడు మోడీ సార్ ఇవ్వచ్చు కదా. ఈ రఘురామ్ రాజన్ కమిటీ ఎక్సెప్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇంకెవరికి స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదని ఏం చెప్తే, వైఆర్ రెడ్డి కమిటీ 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఇచ్చే 11 మంది కూడా తీసేయండి, ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా 11 రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్తో ఉంటే వాళ్ళు కూడా తీసేయమని చెప్పి తీయించేశారు April 1 నుంచి. అట్లనా? ఒకరు ఎవ్వరికి స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దంటే ఇంకొక ఆయన ఇది వరకు ఇచ్చిన వాళ్ళకు కూడా తీసేయమన్నాడా? మరిగా గాలు గట్లా చెప్పినాక ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎట్లొస్తుంది నాకు తెలియక అడుగుతా. వీళ్ళిద్దరు కూడా ఎవరు అపాయింట్ చేశారు? కాంగ్రెస్ వాళ్ళు అపాయింట్ చేశారు. రఘురామ్ రాజన్ని కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసింది. ఆ రోజు ఆ యొక్క కమిషన్ చైర్మన్గా, మళ్ళీ ఆర్బీఐ గవర్నర్గా వైఆర్ రెడ్డి కూడా కాంగ్రెస్ వాళ్ళు అపాయింట్ చేశారు. అబ్బర నాయన గాలి సారు, స్పెషల్ స్టేటస్ ముచ్చట్ను యాడ్ నుంచి యాడికో తీసుకుపోయినావు. అయితే ఇప్పుడు ఏమంటావు? గీదాని అంతటికి కారణంగా కాంగ్రెస్ పార్టీనే అంటావు, అంతే కదా నువ్వు చెప్పాలనుకునేది? వీళ్ళిద్దరూ కాంగ్రెస్ వాళ్ళతో అపాయింట్ అయిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు వచ్చిన మోడీని కానీ, అరుణ్ జైట్లీని కానీ వాళ్ళని సంప్రదించగానే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సాంప్రదాయ విరుద్ధంగా ఇచ్చారు వీళ్ళు. అందుకే వాళ్ళు ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టాలని చెప్పని, తెలుగుదేశం ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలని చెప్పని, ఈ స్పెషల్ స్టేటస్ అని చెప్పేది రాని కూడా చేయాలని చెప్పని ఆ రఘురామ్ రాజన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అది కాదయ్యా ఓ పెద్ద మనిషి,
గా ఆఫీసర్లు రిపోర్ట్ ఇస్తే మీ మోడీ సారు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ఊకుంటాడా? ఇయ్యాలనుకుంటే ఎట్లనన్నీ ఇస్తారు. ఆడలేక మధ్యలో ఓడన్నట్లున్నది నీ ముచ్చట. యూపీఏ గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఎందుకు ఇయ్యలే? గా ఆఫీసర్లు కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఆఫీసర్లు కుట్ర చేస్తున్నారని చందమామ కథలు చెప్తున్నారు. అందుకే మీకు శాత కాకపోతే రాజీనామా చేయరని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మీరు రాజీనామా పెట్టండి, మోడీతో పోరాడండి, మీరు ఎంపీలు రాజీనామా పెట్టండి, మంత్రి పదవులు వదులుకోండి అని ఇష్టం వచ్చిన ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గాలు కూడా గదే మాట అంటున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు మర్చిపోయి ఇప్పుడు ఏమెరగనట్లు ఉండడం మంచి పద్ధతి కాదని అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడే ఫైట్ చేసి పోలవరానికి 1000 కోట్లు, క్యాపిటల్కి 1000 కోట్లు, నెక్స్ట్ ఈ యొక్క గ్యాప్ ఫిలింకి 3000 కోట్లు, మొత్తం 8000 కోట్లు చంద్రబాబు నాయుడు స్వయంగా వాళ్ళతో పోరాడి వాళ్ళతో కలిసి వాళ్ళని కన్విన్స్ చేసుకొని తెచ్చుకున్నాడు తప్ప ఇంకే పార్టీ కూడా సహకరించలేదు. వైఎస్ఆర్ పార్టీ సహకరించలేదు, కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు, ఎవరు సహకరించలేదు. ఇన్ని చేసినోడు మరి గాచేయితోనే స్పెషల్ స్టేటస్ కూడా తెచ్చుకునేది ఉండే. అదెందుకు తెచ్చుకుంటలేడు మీ చంద్రబాబు సారు? ఢిల్లీలో మీ సారు చక్రం తిరుగుతలేదా లేకపోతే శాతనైతలేదా అని అడుగుతున్నాయి అపోజిషన్ పార్టీలు. చంద్రబాబు నాయుడు తన చుట్టూ కరప్ట్ మినిస్టర్స్ను పెట్టుకుని రాజ్యమేలుతున్నాడని అన్నారు కాంగ్రెస్ నేత సి రామచంద్రయ్య. ప్రధాని మోదీ వద్దు వద్దు అని వారించినా పట్టుబట్టి మరీ ఓ ఎంపీకి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించాడట చంద్రబాబు. స్పెషల్ స్టేటస్ విషయంలో నమ్మించి నట్టేట ముంచిన బాబు నోరు మెదపటం లేదని దుమ్మెత్తిపోశారు. టన్నులకు టన్నులు కాదు, కనీసం ఒక 100 గ్రాముల ప్రెషర్ కూడా పెట్టడం చేత కావటం లేదా అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మోడీ మీద 100 గ్రాముల ప్రెషర్ కూడా పెడతలేడని అంటున్నాడు కాంగ్రెస్ లీడర్ సి రామచంద్రయ్య సారు. చుట్టూత లంచగొండి మంత్రులందరూ ఏరి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని అన్నాడు. గా సార్తోని మాట్లాడదాం. నమస్తే సారు, ఏపీకి టోపీ పెట్టిరు, స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి చెప్పిండు. తెలుగుదేశం లీడర్ ఏమో ఇస్తారని అంటున్నారు. చంద్రబాబు సార్ ఏమో కుయ్యమంటలేడు. మళ్ళీ మీరేమంటారు? మీరు ఒకసారి ఒక మాట అసలు అవగాహన ఉందా మీకు? లేదా దీంట్లో రాజకీయం చేస్తున్నారా? గాలకు అవగాహన లేదంటున్నారా? అబ్బో, గాలకున్నంత అవగాహన మీకు కూడా లేదు. గాలి ముద్దుకృష్ణమనాయుడు సారుకున్నంత అవగాహన అయితే ఇంకెవరికి లేదు. మస్తు అవగాహన ఉన్నది గా సారుకు. చాలా దారుణమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా మేము కొట్లాడుకొని మీరు ఏమి కత్తులు పట్టుకొని కొట్టుకోవద్దామని చెప్పడంలే, మేము చెప్పం. మళ్ళీ ఏం చేయమంటారు చంద్రబాబు నాయుడు సార్ను? ఈ సార్ అడుగుతలేడు, గా మోడీ సార్ ఇస్తలేడు. ఎట్లా మరికి ఇట్లా అయితే? నీ వ్యక్తిగత లాభం, పార్టీ లాభం దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒక 100 గ్రాముల ప్రెజర్ పెట్టవయా? మేమే 1 టన్ను ప్రెజర్ పెట్టమట్లా 100 గ్రాముల ప్రెజర్ పెట్టు. ఆ మాత్రం కూడా ధైర్యం లేదా నీకు? ఎందుకు నువ్వు ఇంత దిగజారిపోయినావు? 100 గ్రాముల ప్రెషర్ పెట్టాలనా? మంచిగున్నది పో ముచ్చట. టన్నులకు టన్నులు ప్రెషర్ పెట్టినా గా మోడీ సార్ వినడు. 100 గ్రాములకు షటాక్ ఏమైతుందే? అనంతపూర్ నుంచి వలసలు కర్ణాటక రాష్ట్రం ఈ పక్కంతా మహారాష్ట్ర ఇక్కడంతా పోతున్నారు. కడప జిల్లాలో కూడా, కడప జిల్లా నుంచి చెన్నై పట్టణానికి ఇక్కడంతా వలసలు పోతున్నారు. ఆడ ప్రజలు కడుపు పట్టుకొని వాళ్ళు వలసలు పోతుంటే నువ్వు విహారయాత్ర పోతావా? ఏం బాధ్యత గల ముఖ్యమంత్రి అయ్యాను? దానికి కూడా ఒక సమయం చూసుకుంటదిలే. బామ్మర్దే పేకాటనే అన్నట్టు దేని లెక్క దానికే. వలసలు పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, విహారయాత్రలకు పోయేటోళ్ళు విహారయాత్రలకు పోతారు. క్యాబినెట్లో 8 గంటలు క్యాబినెట్ ఏంటిది? ఒకరినొకరు పొగుడుకోవటం, అభినందనలు చేసుకోవటం, దీనికే క్యాబినెట్ అంటే ఒకరినొకరు పొగుడుకునే తందుకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారట్రా? ఏహే, గట్లుంటదా? రాష్ట్రాన్ని ఎట్లా పాలించాలని మాట్లాడుకుంటారు. కాబట్టి ఇది చాలా ఘోరమైన పరిపాలన. ఇది రాక్షస పరిపాలనగా కనిపిస్తుంది. ఈ రాక్షస పరిపాలనలో ప్రజల రక్తం దాగే రాక్షసులు చేశారు. రాక్షస పరిపాలననా? తెలుగుదేశం గవర్నమెంట్ది రాక్షస పరిపాలననా? అబ్బర నాయన, టీడీపీ లీడర్లు మీకు రాక్షసులు లెక్క అవుపిస్తున్నారా? అసలు రాక్షసులు ఎట్లుంటారో చూసిరా మీరెప్పుడన్నా? ఎందుకు సారు ఉత్త పుణ్యానికి టీడీపీ గవర్నమెంట్ ను బదనాం చేస్తారు? మొన్న చంద్రబాబు సార్ ఏపించిన సర్వేలో మస్తు మార్కులు వచ్చినాయట. చింతమనేని ప్రభాకర్ సార్కు 3వ ర్యాంక్ వచ్చింది, చంద్రబాబు సార్కు 7వ ర్యాంక్ వచ్చింది తెలుసా?
కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నీ సర్వే రిపోర్ట్స్ నీకే చెల్లయి. ఏ ప్రజలు నమ్మటంలా సర్వే రిపోర్ట్స్. నువ్వు ఎవరన్నా తీసేదానికైనా ఉపయోగపడతాయేమో, లేదా ఎవరన్నా క్యాబినెట్లో పెట్టుకునే దానికి ఉపయోగపడతాయేమో, కానీ అవి నిజాలు కాదు, వాస్తవాలు కాదు. అంటే గదంతా ఉత్తుత్తి సర్వే అంటారా? ఏందో ఏమో గాని ఏది ఉత్తదో ఏది నిజమో సమజైతలేదు. గా ముచ్చర గట్లుంచుర్రి. ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తుందా రాదా? లేకపోతే కేల్ కథం దుకాణం బంద్ అయిపోయినట్టేనా? ఈ విధమైన ప్రజలను మోసం చేసే కార్యక్రమం కంటిన్యూస్గా. ఒకసారి ఏమన్నారు, దీనికి ఎలిజిబిలిటీనే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఎలిజిబిలిటీ లేదన్నారు వెంకయ్యనాయుడు గారు, మహానుభావుడు. ఇదే హైదరాబాద్కు వచ్చి. అసలు మీ ప్రభుత్వంలో ఏమి జరుగుతుంది మీ కేంద్ర మంత్రులకు అయినా తెలుసునా? ఏ నిర్ణయాలు చేస్తున్నారు? ఎందుకు తెలియదు? తెలియదు అనుకోకుర్రి. వెంకయ్యనాయుడు సార్కి అన్ని తెలుసు, చంద్రబాబు నాయుడు సార్ కూడా అన్ని తెలుసు. ఈ కరప్ట్ మినిస్టర్లందరినీ చుట్టుపెట్టుకొని ఈ కార్పొరేట్ ఫ్రాడ్స్టర్స్ వీళ్ళంతా. చంద్రబాబు చుట్టూన్న వాళ్ళందరూ కరప్ట్ మినిస్టర్రా. అరే ఏంది సార్ అంత మాట అన్నారు? కరప్ట్ మినిస్టర్లను చంద్రబాబు సార్ ఎందుకు పెట్టుకుంటాడు? గా సార్ అసంటోడు కాదు. ప్రైమ్ మినిస్టర్ మొత్తుకున్నాడు, నేను తీసుకున్నాను సుజనా చౌదరి గారిని. నువ్వు ప్రెజర్ పెట్టి సుజనా చౌదరిని మీరు క్యాబినెట్ మినిస్టర్లకు తీసుకుపెట్టేట్లు చేశావు. అంటే సుజనా చౌదరిని తీసుకోరి అని చంద్రబాబు సార్ ప్రెషర్ పెడితే మోడీ సారుగా సుజనా సార్కు మంత్రి పదవి ఇచ్చిరట్రా. మరిగా సుజనా చౌదరి సార్ అంటే చంద్రబాబు సార్కు ఎందుకు అంత ఇష్టమో, ఆయనకు మంత్రి పదవి ఇయ్యమని ఎందుకట్లా పట్టుబట్టిండో ఏందో.